హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ జాక్. సో యాక్టెడ్ బై సిద్ధు జొన్నలగడ్డ గారు అండ్ డైరెక్టెడ్ బై బొమ్మరిల్లు భాస్కర్ గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా కంప్లీట్గా ట్రైలర్లో మనకు చూపించింది కొంచెమే అయితే, బట్ అసలు ఓవరాల్ కాన్సెప్టే వేరనమాట. సో రా అనే ఒక కాన్సెప్ట్ తెలుసుగా, మనకు రా ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ బ్యాక్గ్రాఫ్లో స్టోరీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. అండ్ కంప్లీట్గా ఇది మాత్రం సిద్ధు గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక స్టోరీ. ప్రీవియస్గా ఆయన చేసినటువంటి డీజే టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలకు కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చినటువంటి సినిమానే జాక్. సో బట్ ఎక్కడో అక్కడ కొంచెం అక్కడ అర్థం అవుతూ ఉంటుంది, టిల్లు స్క్వేర్ అలా వచ్చి వెళ్ళిపోతుంది, బట్ కాదు. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫే ప్రకాష్ రాజ్ గారితో వచ్చేటువంటి ఒక వాయిస్ తోటి సినిమా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు చూసినప్పుడు సినిమాను ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకుంటారు, బట్ అంటే ఫ్యామిలీలో జరిగేటువంటి స్టోరీ అనుకుంటారు, బట్ ఫ్యామిలీకి అసలు ఎలాంటి సంబంధం ఉండదు. ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, నరేష్ గారు కావచ్చు, వైష్ణవి చైతన్య గారు కావచ్చు, ఇదంతా కంప్లీట్గా సినిమా మొత్తం రా గురించి ఒకటైతే రన్ అవుతుంటుంది. అంతకు మించి ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, ఈవెన్ చాలా ఎంగేజింగ్గా అండ్ ఎంటర్టైనింగ్గా అలా వెళ్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీలోకి వెళ్తారు కాబట్టి ఆ స్టోరీని చెప్పడానికి ట్రై చేశారు, బట్ ఎక్కడో కొంచెం అరే అవునా అనే కాన్సెప్ట్స్ వస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్లో సిద్ధు గారి ఇంటెలిజెన్స్ ఉంటాయి, ఆ ఇంటెలిజెన్స్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది, వావ్ అనిపిస్తుంది. బట్ ఎక్కడో అఖిల్ గారిది ఏజెంట్ అలా వచ్చిపోతూ ఉంటుంది. సో అంటే కొంచెం సిమిలారిటీస్గా ఉంటాయి. సో ఆ కైండ్ ఆఫ్లో చేశారు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. బట్ ఎవరైతే సిద్ధు గారి ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ సిద్ధు గారు అక్కడ. సో అక్కడ బొమ్మరిల్లు భాస్కర్ గారు డైరెక్షన్ అవ్వబడదు, మ్యూజిక్ వైష్ణవ్ చైతన్య గారు, వీళ్ళందరికంటే మెయిన్గా అక్కడ వన్ మ్యాన్ షో అంటే సిద్ధు గారు. సో ఆయన యాక్టింగ్ తోటే ఎక్కువగా జనాలను అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అండ్ క్లైమాక్స్లో ఆయన చెప్పేటువంటి డైలాగ్స్ లేకపోతే ఆ క్లైమాక్స్ అది కంప్లీట్గా ఒక కామన్గా ఏదంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఫ్రెండ్స్ బ్యాచ్ అలా చెప్తారో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ సినిమా మాత్రం ఓకే గుడ్, ఒక మంచి సినిమా చూసిన ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. బట్ రెగ్యులర్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం కనెక్టింగ్ అనిపించదు. అండ్ రా అంటే కొంచెం లాజికల్స్ ఉంటాయి. సో ఆ లాజికల్ ఏదైతే ఉందో అవి కొంచెం చెప్పక అండ్ నెక్స్ట్ దాన్ని వే ఆఫ్ అంటే ఆయన వెళ్ళే వే కరెక్ట్ కాదు. అండ్ సినిమా చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇది. సో ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే భాగ్యనగరం సాంగ్ ఏదైతే ఉందో అదొక్కటి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. బట్ మిగతా సాంగ్స్ మాత్రం ఓకే గుడ్. అంటే మ్యూజిక్లో కొంచెం ఇంకేదన్నా తీసేసుకుంటే బాగుండాలి, కొంచెం కేర్ తీసుకొని మ్యూజిక్ పరంగా సాంగ్స్ ఇంకేదన్నా కొంచెం ఎంగేజింగ్గా పెడితే బాగుండు అనిపిస్తుంది. బట్ భాగ్యనగర్ సాంగ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక అలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. నరేష్ గారిది ఒక క్యామియో ఉంటుంది, అంటే వాళ్ళ ఫాదరే, బట్ కాకపోతే ఏంటంటే ఆయన లాస్ట్ క్లైమాక్స్లో వరకు కూడా వాళ్ళ కొడుకు ఏంటి అనేది ఆయన తెలియదు. ఆ కాన్సెప్ట్లో అదొకటి బాగానే ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ పని మనిషి తోటి అలాంటి సీన్స్ ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ప్రకాష్ రాజ్ గారిది ప్రకాష్ రాజ్ గారిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. బట్ అది కొంచెం ఓకే గుడ్ బాగానే ఉంది అని అనిపిస్తుంది. బట్ కాకపోతే మిగతా ఇంకెక్కడ ఎవరికి కూడా పెద్దగా స్కోప్ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ వైష్ణవి చైతన్య గారిది కూడా ఓకే బాగానే ఉంది అని ఉన్నంతలో మాత్రం ఆవిడ చాలా బాగా చేస్తుంది, నెక్స్ట్ లెవెల్ చేసింది. బేబీ తర్వాత ఇప్పుడు ఆవిడ చేసినటువంటి సినిమా కాబట్టి సో ఆ నెగిటివిటీ అంతా పోయి కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. సో ఓవరాల్గా సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్, బట్ రెగ్యులర్ ఆడియన్స్కి నచ్చకపోతే ఒక ఫ్యామిలీ వస్తే మాత్రం లాజిక్ లేకుండా సినిమా చూస్తే డెఫినెట్గా ఆ సినిమా నచ్చుతుంది. ఎందుకు అని అంటే బికాజ్ ఆఫ్ సిద్ధు గారు ఆయన ఎంటర్టైన్ చేసే విధానం. సో ఓవరాల్గా సినిమా మాత్రం ఒక మంచి ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. సో ఇక మిగతా కొంచెం స్టోరీ అంటారా, బొమ్మరిల్లు భాస్కర్ గారి డైరెక్షన్ ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఆయన అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే బయటకు వచ్చి ఆయన స్టోరీ ఏదైతే జోనర్స్ ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి సినిమానే ఇది అనమాట, జాక్ అనమాట. సో కాకపోతే ఆయన ఫ్లేవర్ కూడా ఎక్కడ కనిపించదు. ఆరెంజ్ ఇలాంటి సినిమాలు చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు లవ్ స్టోరీస్, బట్ ఇవన్నీ ఉండవు. బట్ ఓవరాల్గా మాత్రం అక్కడ చేసేటువంటి పర్ఫార్మెన్సే ఎక్కువగా బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో సిద్ధు గారు. సో సిద్ధు గారి కోసం మాత్రం డెఫినెట్గా ఆడియన్స్ అయితే డెఫినెట్గా సినిమా అయితే చూడొచ్చు. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.